ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చెప్తాను అనుకున్నాము, లైక్ ఆడియన్స్ కూడా అందరికి బాగా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. సో ఈ రెస్పాన్స్ బాగుండడం వల్ల ఫస్ట్ వచ్చి ఒక 100 ప్రింట్స్ రిలీజ్ చేసాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి ఒక 23 ప్రింట్స్ ఇంక్రీజ్ చేయమన్నారు. మొత్తం ఇప్పుడు మొన్నటి నుంచి నిన్నటి నుంచి మొత్తం ఒక 123 ప్రింట్స్ మొత్తం రిలీజ్ చేసాం. సో రెస్పాన్స్ హ్యాస్ బీన్ ట్రెమెండస్. అందరికీ మూవీలో కాన్సెప్ట్ ఏదైతే ఉందో కన్ఫ్యూజ్ క్యారెక్టర్ కాన్సెప్ట్ అది చాలా బాగా నచ్చింది, అందరికీ బాగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో మూవీ ఎండింగ్ ఇస్ ద క్లైమాక్స్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటున్నారు. క్లైమాక్స్ లాస్ట్ 20-25 minutes ఎవ్రీబడి సేయింగ్ అది మూవీలో ఒక మంచి హైలైట్ అని చెప్పారు. ఇంటికి వెళ్ళంగానే సినిమా గురించి మర్చిపోకుండా, అంటే ఇట్స్ లైక్ స్ట్రైకింగ్ ద కార్డ్ విత్ ఆల్ ద ఆడియన్స్. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. అట్లానే ఇక్కడికి వచ్చిన లైక్ ఆల్ ద న్యూస్ పేపర్స్, all the news channels and also to all the online media, electronic media, very thankful and also and very grateful to you. ఎందుకంటే మీ అందరూ చాలా యంగ్స్టర్స్, చాలా కొత్త టీం ఇది. మోస్ట్ ఆఫ్ అంటే దాదాపు అందరు ఇక్కడ న్యూ కమర్సే. ఒక మంచి ప్రయత్నం చేసామని అందరు అంటున్నారు. మూవీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందంటున్నారు. సో అట్లానే నా పర్ఫార్మెన్స్ గురించి కూడా అందరూ కొంచెం పాజిటివ్గా చెప్తున్నారు. సో అందుకని లైక్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక మూవీ చేయాలంటే ఇది చాలా చాలా కష్టం, అంటే అన్ని క్రాఫ్ట్స్ కలిస్తే కానీ మూవీ హిట్ కాదు. సో కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చినందుకు లైక్ వి ఆల్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ బికాజ్ అంటే మీరే అంటే యూ కెన్ టేక్ ద మూవీ ఫార్వర్డ్ టు ఆల్ ద పీపుల్స్. అందుకని ఐమ్ జస్ట్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హియర్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, హెల్ప్ అండ్ ఆల్సో యువర్ గుడ్ విషెస్. ఫ్రమ్ జూన్ అండి ప్లానింగ్ ఇంకొక కొత్త డైరెక్టర్తో చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా లైక్ ఇట్స్ ఎ రొమాంటిక్ కామెడీ ఫిలిం, హిలేరియస్ రొమాంటిక్ కామెడీ. అది జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. 2 months ఐ జస్ట్ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ద క్యారెక్టర్, టేక్ ఏ బ్రేక్. ఒక 1 month బ్రేక్ తీసుకుని ఒక 1 month కొంచెం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అవుతుంది. సో జూన్ నుంచి నా సెకండ్ సినిమా ఉండబోతుంది. సో వెరీ హ్యాపీ. ఈ సినిమా కంటే నెక్స్ట్ సినిమాలో కూడా ఇంకో 10 times ఎక్కువ కష్టపడి ఐ విల్ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ విత్ ద సెకండ్ ఫిలిం.